అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. ఆ సమస్యలకు పరిష్కారం కోసం ఉద్యోగులకు, పెన్షనర్లకు సపోర్టివ్‌గా మన ఛానల్ పనిచేస్తుంది కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి అనేక ఆర్థిక సమస్యలను పెండింగ్‌లో ఉంచడం, ప్రభుత్వం అసలు ఉద్యోగులను పట్టించుకోకపోవడం, వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉండడం, ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలకు మించి ఉచితాలకు హామీలివ్వడం, ఉద్యోగుల వంతు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసిందని చెప్పి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ మధ్యలో మాత్రం ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులని ఆర్థికంగా వారి యొక్క జీతాలను పెంచకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే భారతదేశంలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఎన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయం చూస్తే ఇక్కడ తెలంగాణలోనే అత్యధికంగా డీఏలు పెండింగ్‌లో ఉన్నట్టు ఇక్కడ బార్ గ్రాఫ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి తర్వాత చాలా చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా పెండింగ్ డీఏలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇక్కడ లాస్ట్ బార్ గ్రాఫ్ చూడండి అన్నిటికంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కూడా డీఏలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తుంది. ఇక రాజస్థాన్, గోవా చిన్న రాష్ట్రం కూడా డీఏలన్నీ క్లియర్ చేస్తూ వస్తుంది. అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఇక్కడ ఉత్తరాఖండ్‌లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఏపీలో కూడా డీఎల్ పెండింగ్‌లో ఉన్నాయి. బీహార్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. మేఘాలయలో బానే ఎక్కువ మొత్తంలో డీఎల్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో చాలా తక్కువ డీఎల్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తెలంగాణలోనే అత్యధికంగా డీఎల్ పెండింగ్‌లో ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పెండింగ్ డీఎల్‌లో తెలంగాణలోనే టాప్‌గా ఉంది. ఉద్యోగుల జీతం కంటే ప్రభుత్వం అందించే డీఏలపైనే ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి 6 నెలలకోసారి పెరగాల్సిన డీఏలు పెరగకపోతే ఎంతో ఆవేదనకు గురవుతుంటారు. తెలంగాణ కంటే పక్కనే ఉన్న తమిళనాడుతో పాటు చిన్న చిన్న రాష్ట్రాల ఒడిశా, సిక్కిం, హర్యానా వంటి రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే 8వ వేతన సంఘానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వారికి పెండింగ్ డీఏలు అంటే లేవు. పీఆర్సీ కూడా ఇన్ టైమ్‌లో వేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రాలు ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేకపోవడం విశేషం. అటు పక్కనే ఉన్న కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు ఒక డీఏ మాత్రమే బాకీ ఉన్నాయి. ఇక అప్పుల్లో కూరుకుపోయిన మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా 2 డీఏలే పెండింగ్‌లో ఉంది. అటు ఎన్డీఏ పాలిత రాష్ట్రమైన బీహార్‌లో కూడా ఉద్యోగులకు 2 డీఏలు బాకీలో ఉన్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు 3 డీఏలు బాకీ ఉన్నాయి. త్వరలో వాటిని కూడా క్లియర్ చేసే విధంగా చర్యలైతే తీసుకుంటుందని తెలుస్తోంది. అటు అప్పుల కుప్పగా మారిన మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు చెల్లించాల్సిన డీఏలో మాత్రం ఒక్క డీఏ మాత్రమే పెండింగ్‌లో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం మన దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరితో పోలిస్తే దాదాపు 4 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకో డీఏ కూడా పెండింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇక కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ వేసి 2 నెలలైంది. మరి ఉద్యోగ సంఘాలు కేబినెట్ సబ్ కమిటీ వేయగానే ఇటు సీఎం గారికి, ఇటు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపి ధన్యవాదాలు తెలిపారు. కానీ 2 నెలలైంది. ఇప్పుడు నవంబర్‌లో మీటింగ్ పెడతామన్నారు. డిసెంబర్‌లో మీటింగ్ పెడతామన్నారు. మరి ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం జనవరి కూడా అయిపోవస్తుంది. ఇక ఫిబ్రవరి సమీపిస్తుంది. ఇక బడ్జెట్ కూడా సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఇక బడ్జెట్‌కి సంబంధించి కూడా కసరత్తు మొదలవుతుంది. ఇంతవరకు కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ వర్గాలతో ఉద్యోగ జేఏసీతో అయితే ఇంతవరకు చర్చలు జరపకపోవడం పట్ల ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక అందులో గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరందరూ కలిసి ఉద్యోగ జేఏసీతో సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అందులో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా సీఎం దృష్టికి తెచ్చారు. 51 డిమాండ్లను పరిష్కరించాలంటూ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు ప్రకటించడం, 317 జీవో, పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్‌ను ప్రకటించడం, సిపిఎస్ రద్దు చేయడం, ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, అన్ని పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయడం, ఈహెచ్ఎస్‌ను పటిష్టంగా అమలు చేయడం, ఇతర సమస్యలు కూడా వివరించారు. ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి అప్పుడే ప్రకటించారు. మరి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ ఉద్యోగుల సమస్యలను పరిశీలించి ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు 2 నెలలు 3 నెలలు అయింది. ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సందర్భం లేదు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి అవకాశము కూడా ఇంతవరకు అయితే కలగలేదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ఇక ఆల్రెడీ ఈ మేరకు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అనేక సార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంతవరకు కూడా మరి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక అప్డేటు ఉద్యోగ సంఘాలతో మీటింగ్లకైతే ఇంతవరకు ఏర్పాట్లు అయితే జరగడం లేదు. డీఏ, పీఆర్సీలకు కనీసం 6 నెలలకోసారి పెరిగిన ధరలకు అనుగుణంగా
ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత డిఏలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. 5 ఏళ్లకోసారి పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ డిఏ, పీఆర్సీలకు కూడా సబ్ కమిటీ వేయాల్సిన అవసరం ఉందా? సులభమైన సమస్యల పరిష్కారానికి సైతం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా మరి పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవడంలోనూ చాలా ఆలస్యం అయితే జరుగుతుంది ఉద్యోగులకు సంబంధించి. ఇక కాబట్టి వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి యొక్క సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. బడ్జెట్‌లో ఈ పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయాలి. ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ పరిశీలించి పెండింగ్ డీఏలు కూడా విడుదల చేయాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఉద్యోగులకు 5 డీఏలు ఇస్తాం, పీఆర్సీ ఇస్తాం, ఎన్నికల హామీల్లో వెంటనే డీఏలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఒక్క డీఏని ప్రకటించి చేతులు దులుపుకోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు రావాల్సిన అన్ని డీఏలు పెండింగ్ డీఏల సంగతి కూడా తేల్చాలి. తర్వాత సీఎం కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, వేతన జీవులు అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.